మీరు చెప్పింది నిజం మేడం. విహారీ బాబు గారు వచ్చారు, మా కష్టాలన్నీ తీరుస్తారు. ఏంటత్తయ్య అలా చూస్తున్నావు? ఏం లేదు విహారీ. ఏంటి ఎంత లేట్ అయింది? లేట్ అయింది అత్తయ్య. మనల్ని 10:30కి రమ్మన్నారు. నేను టైంకే కదా వచ్చాను. అంబిక హిట్రా. అంబిక, విహారీ రాడు అన్నావు, ఈ కార్యక్రమం ఫెయిల్ అయితే అని చెప్పావు. విహారీ ఎలా వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. నేను పర్ఫెక్ట్గానే ప్లాన్ చేశాను సుభాష్, కానీ విహారీ ఎలా ఆ ప్లాన్ నుంచి తప్పించుకున్నాడో నాకు తెలియట్లేదు. ఇప్పుడేం చేద్దాం అంబిక? ఆ విహారీ గాడు వచ్చేశాడు. ఇక మీ అన్నయ్య కంపెనీని కొనుక్కుంటా మనం ఆపలేం. లేదు, మనకి ఇంకా ఛాన్స్ ఉంది. విహారీ ఇక్కడికి వచ్చాక ఇక మనకేం ఛాన్స్ ఉంటుంది అంబిక? ఉంది సుభాష్. ఇప్పుడు ఆక్షన్లో కొన్న కంపెనీకి పేమెంట్ చెయ్యాలి. ఆ పేమెంట్ 5% క్యాష్ కట్టాలి. మిగిలింది డీడీ రూపంలో గవర్నమెంట్ అధికారులకి 11 కల్లా అందజేయాలి. వాటితో పాటు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆ ప్రాసెస్ ఆన్ టైంలో చెయ్యకపోతే అధికారులు విహారీకి ఆ కంపెనీని ఇవ్వరు. ఇలాగైనా మనం ఆపచ్చు. అయితే ఆ డబ్బులు డీడీ డాక్యుమెంట్స్ ఎవరు తీసుకొని వస్తున్నారు? మా అన్నయ్య కంపెనీ అకౌంటెంట్. అయితే ఆ అకౌంట్ని నాపితే చాలు, మన పని పూర్తవుతుంది. అవును సుభాష్, వెంటనే వాణ్ణి ఆపాలి. నీ మనుషులకి ఫోన్ చేసివ్వు. హలో అన్నా. రే ఒక్క నిమిషం. రే ఎక్కడున్నారు? మేడం, జగదాంబ జంక్షన్ దగ్గర ఉన్నా మేడం. రే వైజాగ్లో ఉన్న నీ మనుషులందరినీ వెంటనే అలర్ట్ చేసి కొంతమందిని గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి పంపించు. మిగిలిన వాళ్లతో నువ్వు మా కంపెనీ అకౌంటెంట్ని అలాగే మేడం. వాడు మిస్ అవ్వకూడదు. ఆ డబ్బు డీడీ అండ్ డాక్యుమెంట్స్ ఇక్కడికి రాకూడదు. అలాగే మేడం. ఈ పాటికి వాడు బ్యాంకు నుంచి బయలుదేరి ఉంటాడు. మీరెళ్ళి వాడిని రౌండ్ అప్ చేయండి. సరే మేడం. రై పదండ్రా. టైం అవుతుంది. విహారీ సార్ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి. సార్, మీరు చెప్పిన మాటని నిలబెట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ. మీరు మాత్రమే మా జీవితాలను బాగు చేయగలరు సార్. మీరు మా నాన్నగారి కంపెనీ నా బాధ్యత. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. రేయ్ వాడేరా, వాడే పోనీ. రేయ్ మనమే డబ్బులు ఆఫర్ చేస్తే ఈ కార్మికులు ఆఫర్ని తిప్పి కొట్టారు కదా. వీళ్ళ పొగరు ఈరోజు అణిచివేయాలి. విహారీకి ఆ కంపెనీ దక్కకపోతే వీళ్ళందరూ దిక్కులేని వాళ్ళైపోతారు. ఇప్పుడు విహారీని దేవుళ్ళ కొలిచే వీళ్ళే విహారీని తిడతారు, అవమానిస్తారు. ఆ అవమానం చాలు కదా,
విహారీ బిజినెస్కి అన్ఫిట్ అని అందరికీ తెలియడానికి. అది అసలు ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటాను. విహారీ గారు, మీకు ఫార్మాలిటీస్ అన్ని చెప్పాం కదా, ఆ క్యాష్ అండ్ డీడీ డాక్యుమెంట్స్ అన్నీ మాకు మీరు సబ్మిట్ చేయాలి. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంక ఇప్పుడు మా అకౌంటెంట్ వస్తే ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. అలాగే సార్, మా సార్కి వేరే సైట్ విజిట్ చేసే పని ఉంది. త్వరగా మీ అకౌంటెంట్ని రమ్మని చెప్పండి. యా, హీజ్ ఆన్ ద వే అండి. సరే. ఆ అకౌంటెంట్ రాడు. ఈ కంపెనీ విహారీకి దక్కనివ్వను. రేయ్ తప్పుకోండ్రా. రేయ్ ఎవర్రా మీరు? ఎందుకు ఆపారా? వీళ్ళు సూట్ కేసు తీసుకురారా. అలాగే అన్నా. రేయ్ ఆ డబ్బు మీద వందల మంది భవిష్యత్ ఆధారపడి ఉందిరా. నేను చచ్చినా గానీ ఆ డబ్బు డాక్యుమెంట్స్ మీకు ఇవ్వను. వద్దులండ్రా.